ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ఒక వీడియోకి ఒక కామెంట్ వచ్చిందనమాట. ఆ కామెంట్ లో ఒక ఆడపడుచు ఇలా పెట్టిందనమాట, అంత ఈజీగా ఎలా వదిలేసి వెళ్ళిపోగలరు? వదిలేసి వెళ్తాము అని తెలిసినప్పుడు ఎందుకు దగ్గర కావడం భరించలేకపోతున్నా బ్రదర్, వేరే అమ్మాయితో తిరుగుతుంటే. ఇది ఆ ఆడపడుచు యొక్క క్వశ్చన్. విడిచిపెట్టి వెళ్ళిపోతాము అని తెలిసేటప్పుడు దగ్గర అవ్వడం ఎందుకు అని నీ క్వశ్చన్ కి నేనిచ్చే ఆన్సర్ ఏంటి తెలుసా? ఆ మాటలు కాస్త హార్ష్గా అనిపిస్తాయి, కానీ నిజం ఎప్పుడు కూడా కాస్త చేదుగా ఉన్నప్పుడు కూడా ఆ నిజం చెప్పవలసిన బాధ్యత నాది. నా ఆడపిల్లలకి ఈ విషయం చెప్పాలి కనుక బాధపడక మాత్రం ఈ మాట విని. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఎందుకు అంటే నువ్వు అవకాశం ఇచ్చినందుకు, లేకపోతే దగ్గర కారు. ఎందుకంటే వాళ్ళ పనే అది. అలా అని చెప్పి అందరి మగపిల్లలు ఒక థాట్లో మాత్రం ఏ ఆడపిల్లలు తీసుకోవద్దు దయచేసి. ఎందుకంటే మనలో కూడా చాలా మంచి అబ్బాయిలు ఉంటారు, ఉండరని చెప్పట్లేదు. నువ్వు అవకాశం ఇచ్చావు, అది నీ తప్పు అని నేను ఎందుకు అంటాను అంటే, చూడండి, మీరు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ రోజు మీరు కానీ ఎంటెక్ చేసి ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా మీరు సెటిల్ అవ్వాలనుకోండి మీ లైఫ్ లో, దానికి దగ్గర మనం 15 సంవత్సరాలు ఎడ్యుకేషన్ కోసం స్పెండ్ చేస్తాం. దాని తర్వాత క్యాంపస్ వస్తే క్యాంపస్ లోకి వెళ్తాం, లేకపోతే ఇంటర్వ్యూకి అటెంప్ట్ అవుతాం, అవునా కాదా? అక్కడ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ అని ఒక 4 to 5 రౌండ్స్ వాళ్ళు మనకు కండక్ట్ చేస్తారు. ఇచ్చే శాలరీ ఎంత ప్యాకేజ్ ఉంటుంది? పర్ మంత్ యావరేజ్ గా చూసుకుంటే ఒక 60,000 50,000 అనుకుందాం. ఒక 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయలు నెలకు సంపాదించే ఉద్యోగాన్ని నువ్వు సంపాదించాలి. ఆ పొజిషన్ లో నీకు ఒక కంపెనీ వాడు తీసుకోవాలి అని అంటే నువ్వు ఎంత పనంగా పెట్టావు? 15 సంవత్సరాలు నీ చదువును పనంగా పెట్టావు. అలాగే ఈ 4-5 రౌండ్స్ నీ యొక్క ఎఫిషియన్సీ, నువ్వు ఏం చదువుకున్నావు, నువ్వు ఏంటి వాళ్ళకి చేసి పెట్టగలవు అనేది నీకు నువ్వు ప్రూఫ్ చేసుకుంటేనే ఒక 50,000 రూపాయల సంపాదన కోసం నువ్వు అంత సమయం వెచ్చించవలసి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఆలోచించు, ఇక్కడ నీ జీవితానికి సంబంధించిన విషయం అంత త్వరగా ఎలా నిర్ణయం తీసుకుంటున్నావు? అది నా క్వశ్చన్ అనమాట. నేను అనేది ఏంటంటే, అదొక్కటే కాదు, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోండి, ఒక ల్యాప్టాప్ కొనండి, ఒక టీవీ కొనండి, ఒక ఏసీ కొనండి. మీరు ఏది కొనుక్కున్నా సరే దాని లైఫ్ స్పాన్ ఏంటి, దాని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకుంటాం. వారంటీ ఏంటి, ఇవన్నీ చూసుకుంటామా లేదా? కేవలం కొంత అమౌంట్ పెట్టి కొంత వాల్యూ మనం వెచ్చిస్తున్నాము అంటే దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్త పడుతుంటాం. అలాంటిది నీ లైఫ్ ఎంత వాల్యుబుల్ చెప్పు? మనసు, నీ మనసు ఇస్తున్నావు, దానికోసం ఎంత టైం నువ్వు తీసుకోవాలి చెప్పు? ఎన్ని మంచి చెడులు ఆలోచించాలి చెప్పు? ఇవన్నీ లేకుండా ఎవరో మన వెనక పడ్డారు, ఒక బైక్ బుల్లెట్ పట్టుకొని తిరిగాడు, ఒకసారి 2 సార్లు ఐ లవ్ యూ చెప్పాడు, మన బర్త్డే గుర్తు చేశాడు, మనకు నచ్చినట్టు ప్రవర్తించాడు, అప్పుడే మనం పడిపోవడమే. ఎంత దారుణం చెప్పండి. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ యొక్క వాల్యూ నీకు తెలియలేదు, అందుకే నువ్వు ఆ దారిలో పడ్డావు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగారో తల్లి, నువ్వు చాలా బాధగా ఉంది అతను వేరే అమ్మాయితో తిరిగేటప్పుడు అని చెప్పేసి. వాళ్ళ పనే అదిరా. వాళ్ళకు ఒక ఫోకస్ కానీ, వాళ్ళకు ఒక స్థిరత్వం కానీ లేదు. వాళ్ళ జీవిత విధానం ఇప్పుడు చేపలు వాడి పని, చేపలు పట్టుకోవడం, వాడు వల వేస్తుంటాడు, వాడి పనే అది. వాడిని కాదని చెప్పలేం కదా. జాగ్రత్త పడవలసింది మనము, నువ్వు జాగ్రత్త పడాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే దేనికి ఇవ్వవలసిన సమయం మనము తప్పకుండా ఇచ్చి తీరాలి. ఒక జాబ్ సంపాదించాలంటే అంత టైం వెచ్చిస్తున్నాం. అలాగే ఒక వస్తువు కొనాలంటే, ఒక వాల్యుబుల్ వస్తువు కొంటున్నామంటే దానికోసం అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాం. ఇక్కడ నీ జీవితానికి సంబంధించిన విషయం, ఇక్కడ నీ గుండె చప్పుడు, ఇక్కడ నీ మనసుకు సంబంధించిన విషయం, ఇక్కడ నువ్వు ఎంత జాగ్రత్త పడాలి చెప్పు? అంత ఈజీగా దేన్ని కూడా మన లైఫ్లో యాక్సెప్ట్ చేయకూడదన్నది ఫస్ట్ ఆస్పెక్ట్గా గుర్తుంచుకోండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఇంకొకరితో తిరుగుతుంటే నువ్వు బాధపడుతున్నావు. అది ఎప్పుడు కూడా బాధపడకు. ఎందుకంటే వాళ్ళు ఇంకొకరితో తిరుగుతున్నారు అంటే నీకు బాధ పెట్టడానికే తిరుగుతున్నారు. నువ్వు బాధపడ్డావనుకో, వాళ్ళ యొక్క మిషన్ కంప్లీట్ అవుతుంది, అంతకన్నా ఇంకేం జరిగిపోదు.
ఫస్ట్ నేను అంటుంది ఏంటంటే నువ్వు చేసిన తప్పు నువ్వు యాక్సెప్ట్ చేయి. ఎస్, నేను ఈ తప్పు చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, గోతులో ఎలా పడ్డామని కాదు, గోతులోంచి ఎలా బయటకు వస్తాం, ఎలా మళ్ళా మనం సేవ్ అవుతాం అన్నది ఆలోచించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉన్న పాజిటివ్ కార్నర్స్ తీసుకోమ్మా. ఇదే సిచ్యువేషన్ ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ మీ జీవితంలో జరిగింది అనుకోండి, ఎంత ప్రాబ్లం చెప్పండి. ఎటువంటి సిచ్యువేషన్ నువ్వు కనీసం భరించగలవా? కేవలం ప్రేమించి కొంతకాలం నీతో తిరిగి వేరే అమ్మాయి వైపు వెళ్ళిపోతే నువ్వు తట్టుకోలేకపోతున్నావే. అదే కానీ పెండ్లైన తర్వాత బావో పాపో పుట్టిన తర్వాత నీ జీవితంలో అటువంటి సిచ్యువేషన్ ఏర్పడితే నువ్వు తట్టుకోగలవా? నువ్వు తట్టుకోలేవన్న సిచ్యువేషన్ ఎవరికి తెలుసు? ఆ సుప్రీం పవర్ తెలుసు. నువ్వు నమ్ముకుంటున్న భగవంతుడికి తెలుసు. నీ పవిత్రమైన మనసుకి ఎటువంటి సిచ్యువేషన్ ఉండాలి అన్నది ఆ భగవంతుడికి తెలుసు, ఆ సుప్రీం పవర్ తెలుసు. కనుకనే ఆయన ఏం చేశాడంటే, ఈ వ్యక్తి తినికి తగిన వ్యక్తి కాదు, ఎందుకంటే నా బిడ్డ రేపటి రోజున ఇరుక్కుంటుంది, ఇబ్బంది పడిపోతుందన్న ఆలోచనతో భగవంతుడే కావాలని ఆ వ్యక్తిని దూరం చేశాడు. నీలాంటి ఒక మహోన్నతమైన ఒక ఆడపిల్ల చెప్పిన మాట నాకు చాలా బాగా నచ్చిన ఒక వర్డ్ ఏంటి తెలుసా? ఆ అమ్మాయి పేరు మునీబా. ఆమె చెప్పిన విషయం ఏంటంటే, when the wrong people goes out of your life, then the right things are going to happen. ఇదమ్మా జీవితంలో ఎప్పుడైతే మనకి తగని వ్యక్తులు దూరం అవుతారో మనకు తగిన జీవితం మన ముందు ఉంటుందన్నమాట. ఈ సిచ్యువేషన్ లో నీతో జరిగిన పాజిటివ్ కార్నర్ ఏంటని చూడు. నిజంగా చెప్తున్నాను, ఇదే సిచ్యువేషన్ ఒక 10 years 15 years 12 years తర్వాత జరిగితే నువ్వు తట్టుకోలేవు. నీకు చావే శరణ్యం, ఎందుకంటే నీ మనసు అలాంటిది, నీవు ఎంత బాధపడిపోతావు. అందుకే నిన్ను భగవంతుడు సేవ్ చేశాడు, ఆ సుప్రీం పవర్ సేవ్ చేసింది నిన్ను, ఆ నేచర్ సేవ్ చేసింది, నీ యొక్క పవిత్రమైన ప్రేమ నిన్ను సేవ్ చేసిందని నమ్ము. సో మూవ్ ఆన్, అక్కడి నుంచి బయటకు రా. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ఒకటో ఆస్పెక్ట్ ఏంటి, నేను తప్పు చేశాను అన్న యాక్సెప్టెన్స్ నీకు ఉండాలి. రెండవది ఏంటి, ఏది జరిగిందో అది నా మంచి కోసం జరిగిందన్న రెండో ఆస్పెక్ట్ తీసుకో. ఇక మూడవ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఏ వస్తువు కొనుక్కున్నా సరే నువ్వు దానికి అంత కేర్ అండ్ కన్సర్న్ తీసుకుంటున్నావు. ఎందుకు అంటే, నీకు ఆ నువ్వు పెడుతున్న అమౌంట్ యొక్క వాల్యూ నీకు తెలుసు కనుకనే నువ్వు అంత జాగ్రత్త పడుతున్నావు. అలాగే ఈ మనసుని, ఈ హృదయాన్ని పెడుతున్నావంటే దీని యొక్క వాల్యూ తెలుస్తుంది అనుకో, నువ్వు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతావు. ప్రతి దగ్గర నీ మనసు పెట్టుకోవు, ప్రతి దగ్గర నీ హృదయాన్ని పెట్టుకోవు అనమాట. ఎందుకు? దాని యొక్క వాల్యూ నీకు తెలిసినప్పుడు ఇక పెట్టడం మానేస్తావు అనమాట. ఇంత వాల్యుబుల్ ఈ మనసుని ఎప్పుడైతే మనం పనంగా పెడుతున్నామో, దట్ షుడ్ బి ద అంత వాల్యూ తగ్గట్టుగా అవతల వారి యొక్క వ్యక్తిత్వం ఉండాలన్నమాట. అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసుకు నువ్వు వాల్యూ ఇవ్వడానికి ప్రయత్నించు. నీ యొక్క వ్యక్తిత్వానికి ఒక వాల్యూ ఇచ్చావనుకో, మనం చూస్ చేసుకునే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కూడా అంతే వాల్యుబుల్ గా అప్పుడు ఉంటుంది. అప్పుడే జీవితం సజావుగా సాగుతుందన్నమాట. అంతేకాని నీ జీవితానికి సంబంధించిన విషయంలో మాత్రం అంత సునాయాసంగా మాత్రం నిర్ణయాలు తీసుకోకు, అంత సునాయాసంగా కమిట్మెంట్స్ ఇవ్వకు, సునాయాసంగా ఎవరిని కూడాను యాక్సెప్ట్ చెయ్యకు. నీ వాల్యూ అంత తక్కువేం కాదు. ఫైనల్ గా ఒక విషయం చెప్తున్నాను, ప్రతి చాయిస్, ప్రతి సెలెక్షన్ రాంగ్ అయినప్పుడు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. టీవీ పాడైంది అనుకో, ఆప్షన్ ఉంది. ఒక వాల్యుబుల్ ఫ్రిడ్జ్ పాడైన ఆప్షన్, దాన్ని మార్చుకోవచ్చు, చేర్చుకోవచ్చు. బట్ ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. సో దీంట్లో చేంజెస్ అనేవి మార్చుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి అమ్మా. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. भारत माता की जय.